ఎస్పెషల్లీ ఇక్కడ తీసుకున్న డెసిషన్స్ ఆ రేట్ కి ప్రధాన కారణం అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ కారిడార్ ఎక్స్పాన్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఈ ఫ్లైఓవర్స్, ఇవన్నీ లాస్ట్ 10 years లో పెరిగిన చూసిన ఈ గ్రోత్ అనేది ఈ రేట్ ని ఇలా అమాంతం పెంచేసాయి అనుకోవచ్చా? 100%. ఎందుకంటే గ్రోత్ ఇప్పుడు ఐటీ కారిడార్ లో అక్కడ హైదరాబాద్ అన్ని జోన్లు పెరగలేదు. మీరు చూసుకోండి, నార్త్ జోన్ పెరగలేదు, ఈస్ట్ జోన్ పెరగలేదు, వెస్ట్ జోన్ లో కొంత పార్ట్ పెరిగింది, సౌత్ జోన్ కూడా అంత ఎక్కువ పెరగలేదు. పెరిగే టైంలో గవర్నమెంట్ ఓడిపోయింది. శ్రీశైలం హైవే, ఫార్మా సిటీ అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్కి వచ్చేందుకు 100 మాటలు చెప్తారండి. 100 మాటలు చేయడం సాధ్యం కాదు. ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది అన్న 2 రోజులు పట్టిందో మీకు తెలిసి ఉండాలి. తర్వాత ఫ్యాబ్ సిటీ అన్నారు, ఫార్మా సిటీ వచ్చాయి సిటీలన్నీ. కొన్ని సగం వస్తే కొన్ని అసలు రాలేదు. సో ఇక్కడ అది చూసుకుంటే కనుక డెఫినెట్గా గ్రోత్ కారిడార్లో ఉన్నాయి ఈ ప్రైసెస్. అండ్ ఇప్పుడు లాస్ట్ ఒక అనాలిసిస్ మీకు మోకిలే ఉంది కదా, 10 years బ్యాక్ మోకిలేలో 5,000 అంటే వరకు కొనేవారు కాదు. ఈ రోజు 60 నుండి 80,000 అయింది. 60,000 నుండి 80,000 అంటే ఎన్ని రేట్లు అండి? 5,000 6,000 రూపాయలది 60,000-70,000 అయితే మోర్ దెన్ 10 times in 10 years. లక్షల్లో పలుకుతుంది అక్కడ గజం ధర. అదే మరి ఇప్పుడు శంషాబాద్ లో 2 లక్షలు తక్కువ దొరకట్లేదు. నేను షాద్ నగర్ చెప్పేది సిటీకి 60 kilometers, 50 నుండి 60 kilometers. అక్కడ 25,000 అమ్ముతున్నారు గజం. 25,000. ముంబై అయితే 30, 35, 40,000 దాకా కూడా వెళ్తుంది. సో మీరు ఎప్పుడైనా చూసుకోండి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, సప్లై తక్కువ ఉన్నప్పుడు రేట్లు పెరుగుతాయి. లాజిక్. సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేట్లు తగ్గుతాయి. సో మన హైదరాబాద్ వరకు ఎస్పెషల్లీ వెస్ట్ జోన్ లో మీకు తెలుసుంటే మెయిన్ రీజన్ ఇస్ ఐటీ కారిడార్. 10 లక్షల మంది పైన పనిచేస్తున్నారు. ఇండియాలో 50 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. 10 లక్షలు బెంగళూరు, 10 లక్షలు హైదరాబాద్, మిగతా 30 లక్షలు ఆల్ ఓవర్ 28 states. అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్ ఉందో చూడండి. ఈ 10 లక్షల్లో కూడా మీకు తెలియాల్సిన ఫ్యాక్ట్ 3 లక్షల మంది ఈస్ట్ జోన్ నుండి ట్రావెల్ చేస్తారు వెస్ట్కి. 10 లక్షల మంది ఎంప్లాయీ అంటే 50 లక్షల మంది ఐటీ పాపులేషన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, భార్య ఎవరైతే వాళ్ళు. ఇన్ని రీజన్స్. షాద్ నగర్లో మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్కి దగ్గర, ఓఆర్ఆర్కి దగ్గర, RRRకి వాకబుల్ డిస్టెన్స్. కన్హా మెడిటేషన్ సెంటర్ 1,400 ఎకరాలు రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ ఉంది. తర్వాత నాట్కో, మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్ ఫార్మ్ పెద్ద పెద్ద కంపెనీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో ఇన్ని ప్లస్ కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలు, మేకాగూడ, అట్లానే మీరు రైట్ సైడ్ పోలేపల్లి, సెజ్, స్పెషల్ ఎకనామీ. ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మేబీ నెక్స్ట్ 2-3-4 years 3 lakhs ఎంప్లాయ్మెంట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఇట్స్ గ్రోత్. సో ఆ విధంగా చూసుకుంటే డెవలప్మెంట్ ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మనం. అండ్ షాద్ నగర్ రీసెంట్ గా వచ్చిన ప్రమోషన్ అంటే ఇట్ ఈస్ బీన్ ఎలివేటెడ్ ఫ్రమ్ గ్రామ్ పంచాయత్ టు మున్సిపాలిటీ. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే హెచ్ఎండిఏ పరిధిని పెంచుతా ఉన్నారు. హెచ్ఎండిఏ పరిధి అదే 10,000. మీకు రేట్స్ తెలుసుంటే జిహెచ్ఎంసీ సిటీ గ్రేటర్ హైదరాబాద్, అందులో హైయెస్ట్ ప్రైస్. ఇప్పుడు మనం కూర్చొని ఏరియాలో బంజారాస్ రోడ్ నెంబర్ 3 మీ టీవీ నేను పక్కన నా ఇల్లు 3.5 లక్షల గజం ఉంది. ఎంత ఉంది? 1 square yard 3.5 లక్షలు. అది కొనుక్కున్నాం అనుకోండి, ఇప్పుడు ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది మీ ప్రకారం? ఒక 15 lakhs అవ్వచ్చా? అవదు. ఎందుకంటే బంజారాస్ ఆల్రెడీ సాచురేటెడ్. అందరూ మిస్టేక్ చేసేది అదే. ఇంకో 20-30 పెరిగితే ఎక్కువ అంటే అంతవరకు చేరుకొని ఆగిపోతుంది. దేనికైనా ఒక ఇప్పుడు ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది మేడం మార్కెటింగ్ లో. ఇంట్రడక్టరీ, గ్రోత్, మెచ్యూరిటీ, సాచురేటెడ్, ఇలా గ్రాఫ్ ఇలా వచ్చేస్తుంది. అంటే ఒక స్టేజ్కి వెళ్ళాక ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఆడపిల్ల కానీ 20 years తర్వాత గ్రోత్ హైట్ పెరుగుతారా? జనరల్ గా తక్కువ కదా. సో ఇది కూడా హైట్ లాంటిది అంటారు. అంతే. ఇప్పుడు అరటిపళ్ళు మీరు ప్రైసింగ్ చూసి విల్ గెట్ షాక్డ్. మీరు వినే ఉంటారు, అరటిపళ్ళు వాళ్ళు పొద్దున ఒక రేటు పెడతాడు డజన్, మధ్యాహ్నం ఒక రేటు తగ్గుతుంది, 3 గంటలకు ఒక రేట్ ఉంటుంది, సాయంత్రం 10 రూపాయలు అమ్మేస్తాడు. రంగు మారే కొద్ది రేట్ కూడా తగ్గుతుంది. హీఈస్ ఎ రైట్ బిజినెస్ మ్యాన్. మీరు నేను కాదు, బిజినెస్ మ్యాన్. సో ఆ విధంగా చూసుకుంటే ముంబై హైవే కూడా అంతే. ముంబై హైవే ఏరియాలో ఏమొస్తాయి మీకు? ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, కొల్లూరు, ఇష్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాఫర్పేట్ వెళ్ళిపోతుంది. సో అక్కడ కూడా మార్కెట్ మీరు రోడ్ ట్రావెల్. ఇందాక మీ కోఆర్డినేటర్ చెప్తున్నాడు పవన్ గారు, సార్ మీరు మీ వీడియో చూసి ముంబై హైవే వెళ్ళాను, మీరు చెప్పింది కరెక్ట్ సార్. ముంబై హైవేలో ఉన్నంత డెవలప్మెంట్ షాద్ నగర్ కు తక్కువ ఉంది. ముంబైలో ప్రతి యాక్టివిటీ రోడ్డుకి లెఫ్ట్ రైట్ ఫుల్ అయిపోయి యాక్టివిటీస్. షాద్ నగర్ కూడా అవుతుంది ఇప్పుడు. సో ఆయన చూసి సార్ నేను మీరు చెప్పింది చెక్ చేయడానికి వెళ్ళాను, మంచి పని చేస్తుంటే హ్యాపీ సార్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ఉందని. సో మీ అనాలిసిస్ చేసినట్టు ప్రతి పాయింట్ కన్సిడరేషన్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఎంత రేటు పెరుగుతుంది, ఇప్పుడు నుండి 10 years బ్యాక్ ఎంత ఉంది, 10 years తర్వాత ఎంత ఉండబోతుంది. దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పర్టైజ్. ఇప్పుడు మీ జర్నలిజంలో మీకు అవార్డు వచ్చింది, దిస్ ఇస్ సమ్ ఎక్స్పర్టైజ్. ఇప్పుడు 100 మంది 100,000 మంది యాంకర్స్ ఉన్నారు.
దెర్ ఆర్ ఓన్లీ సమ్ యాంకర్స్ వర్ రెప్యూటెడ్. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోదు అని చెప్పడానికి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. డెఫినెట్గా 10-15% కరెక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు కూడా. అండ్ ఇప్పుడు మరి ఇంకోటి రేట్లు ఎందుకు పెంచిన, మార్కెట్లో అయితే రేట్లు పెంచకూడదా? మరి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇంక్రీజింగ్ ది ప్రైస్. గవర్నమెంట్ అయితే ప్రైవేట్ ఆటోమేటిక్ పెంచాలి, బిల్డర్స్ వాళ్ళ జబ్బులు అయితే వాళ్ళు పెట్టారు. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే, ప్రభుత్వమే ఎందుకు భూముల ధరలు పెంచాలనుకుంది, పెంచటం వల్ల కలిగే లాభాలు వచ్చే నష్టాలు ఏంటి? రియల్ ఎస్టేట్ లో నేను చెప్తాను మేడం, భూమాత ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, ఏజెంట్ పనిచేయాలన్నా మీలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలన్నా భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. పేషెన్స్ అయితే నథింగ్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ పుట్ ఎ సీడ్ ఇమీడియట్ పళ్ళు వస్తాయా? అంతే కదా. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది ఇమీడియట్గా అంటే దర్ ఇస్ ఎ ప్రాసెస్ టైం. అంటే అర్థం కావాలని చెప్తున్నాను జనాలకి. సో ఎక్కువ ప్రోస్ అండ్ కాన్స్ ప్రతి సిచ్యువేషన్లో ప్రతి గవర్నమెంట్లో ఎవరున్నా ఉంటుంది మేడం. సో తెలంగాణ వరకు బిల్డర్స్ ఎందుకంటే గవర్నమెంట్కి ఏం కావాలి ఇప్పుడు? డబ్బులు కావాలి. ఎందులో బాగా వస్తుంది? ఒకప్పుడు అగ్రికల్చర్ మంచి టాప్, మీరు నేను చిన్నప్పుడు, తర్వాత ఫార్మా రంగం, తర్వాత సాఫ్ట్వేర్ రంగం, ఇప్పుడు రియల్ ఎస్టేట్. దాంట్లో ఉన్నదండి ఇప్పుడు మిల్కింగ్ అంటారు, పాలు ఎంతవరకు వస్తే అంతవరకు పిండాల్సిందే మనం. సో ఇప్పుడు పాలు పిండేది ఎక్కడంటే రియల్ ఎస్టేట్లో ఉంది. ఎందుకంటే ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఫార్మా కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎంతో మంది పోతున్నారు ఇప్పుడు మార్కెట్లో. రెస్టారెంట్ వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు? రియల్ ఎస్టేట్కి వస్తున్నారు, ఐదర్ యాజ్ ఇన్వెస్టర్ ఆర్ యాజ్ ఏజెంట్, యాజ్ ఎ బయ్యర్ సెల్లర్. బట్ ఇప్పుడు ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది, సరే భూములకి ధర పెంచుతుంది. ఆల్రెడీ భూమి ఉండి కొంత వాడికి సెటిల్ అనుకున్న వాళ్ళకి ఓకే, బట్ కొనాలనుకున్న వాళ్ళు సామాన్య ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ప్రభుత్వాన్ని కొంత వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కదా. అదేం నెగిటివిటీ అవ్వదా వాళ్ళకి ఇలాంటి డెసిషన్స్? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్లస్ మైనస్ కామన్ మేడం. మీరు ఒక కొత్త మనిషిని కలిసారు అనుకోండి, ఒక అరగంట మాట్లాడే మీరు ఒక ఇమేజ్ పెట్టేస్తారు, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి. మీరే కదా, నేను ఎవరైనా అలవాటు ఉంది, ఒక పర్సన్తో కొత్త వ్యక్తిని కలిసాక ఒక గంటలో నిర్ణయం చేస్తాం ఏంటంటే ఈ సో అండ్ సో, అది వాస్తవం. సో నెగిటివ్ ఫ్యాక్టర్ లేకుంటే వేర్ దెర్ ఇస్ ఎ క్రిటిసిజం దెర్ ఇస్ ఎ రైస్. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నాకు క్రిటిసిజం. మాకు చిన్నప్పుడు ఇలాగే కూర్చున్నాను, మా మేనత్తలు కానీ మా చుట్టాలు ఇదేదో టాటా బిర్లాలో జిఎం లాగా స్టైల్ వాడు కూర్చోడం ఏంటన్నది. అలా మాట అన్నప్పుడు కల్లా నాకు గుణపోవం కూర్చున్నట్టు ఉండేది. దట్ మేడ్ మీ టు టాక్. ఒకప్పుడు నాకు రియల్ ఎస్టేట్ అంటే ఏం తెలియదు. నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను, ఇల్లు కొనుక్కుని పర్మిషన్ లేని ఇల్లు నేను కొన్నాను 30 years బ్యాక్. పర్మిషన్ లేని ఇల్లు. ఈరోజు 500 వీడియోలు మాట్లాడాను మీలాంటి ఛానల్స్, 50 ఛానల్స్. అంటే ఇది ఇంట్రెస్ట్. సచిన్ తెండూల్కర్ 10th ఫెయిల్, బట్ ఈ సిలబస్ ఈజ్ దేర్ ఇన్ సిలబస్. అంటే ఆయన గురండి స్టేట్ సిలబస్లో పెట్టారు. అట్లా రకరకాల ఎగ్జామ్. బిల్ గేట్ మైక్రోసాఫ్ట్ ఈజ్ ఎ స్కూల్ డ్రాప్ అవుట్, బట్ ఆయన ఎక్కడున్నాడు? ఐ డిడ్ నాట్ డూ ఇంజనీరింగ్ బట్ ఐఎమ్ హైరింగ్ lakhs of engineers అని చెప్పాడు. అదేవిధంగా నేను అంత పెద్దవాడిని కాదు, నేనేం ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏమీ తెలియకుండా ఇది 500 వీడియోలు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్యాషన్తో చేస్తున్నారు, ఇష్టంతో చేస్తే ఏదైనా పాజిటివ్ ఉంటుంది, కష్టంతో చేస్తే రిజల్ట్స్. ఆల్ పర్ఫార్మర్స్ ఆర్ ఎర్లీ రైజర్స్. రెండోది సక్సెస్ అయ్యాడు రీజన్స్ చెప్పాడు, రీజన్ చెప్పేవాడు సక్సెస్ కాడు. ఇది మనం డిసైడ్ అవ్వాలి. సో మీరు అడిగిన దానికి ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులు అధిగమించాలి. ఎందుకంటే మన పక్కన వాటితో చేస్తే మనం